ముంబైలో ఒక ఓల్డ్ బిల్డింగ్‌లో సెవెంత్ ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్‌కి నేను మూవ్ అయ్యా. రెంట్ చూస్తే చాలా చీప్. మరియు ల్యాండ్‌లార్డ్ అయితే మంచి గట్టి స్మోకర్. మాట్లాడినంత సేపు అసలు తను నా మొఖమే అయితే చూడనే చూడలేదు. ఆఖరికి చేతికి కీస్ ఇచ్చేటప్పుడు కూడా లిఫ్ట్ అయితే చాలా పాతబడిపోయింది అని చెప్పాడు. కొన్నిసార్లు ఫ్లోర్స్ మధ్యలో అయితే ఆగిపోతుంది ఆటోమేటిక్‌గా. దెయ్యాలైతే ఏమీ లేవు. నువ్వు భయపడుతూ ఉంటే. స్టేర్స్ యూజ్ చేయి. ఇంకా మంచిది అని చెప్పాడు. అది వినక కొంచెం నాకైతే నవ్వొచ్చింది. అది ఆహ్, ఫ్లాట్‌లో మొదటి రాత్రనమాట. నాకు కొంచెం ఏదో స్మెల్ అయితే వచ్చింది. అది మల్లెపూల వాసననమాట. బయట కారిడార్ నుంచి. కానీ ఇక్కడ ఎవ్వరు అయితే మల్లెపూలు పెట్టుకొని తిరగట్లేదు. నాకు తెలిసి. అలా పెట్టుకునే వాళ్ళు లేరు. కోవైడర్ అయితే చాలా పెద్దది, వెడల్పుగా ఉంటుంది. వాల్స్ పాతబడిపోయి మొత్తం రంగయితే పచ్చ రంగు వచ్చేసాయి. కొన్నయితే ఆ పెయింట్ అయితే వెలిసిపోయింది. అక్కడ ఒక చిన్న లైట్ మాత్రమే ఉంది. అది మరి సౌండ్ చేస్తోంది. నా ఫ్లాట్‌కి చివర ఒక మెటల్ డోర్‌తో లిఫ్ట్ అయితే ఉంది. ఆ లిఫ్ట్ ప్రాబ్లమ్ తప్పితే ఇక్కడైతే గోస్ట్ అయితే ఏమీ లేవు. అలా ఫస్ట్ నైట్ అనిపిచ్చింది. ఒక 3 రోజులు అలా గడిచిపోయింది. తర్వాత నేను మిడ్‌నైట్ అయితే ఇంటికొచ్చా. లిఫ్ట్ ఓపెన్ అయ్యే సౌండ్ కూడా కొంచెం వింతగానే ఉంది. డోర్ ఓపెన్ అయింది. లిఫ్ట్ బయట కారిడార్‌లోకి నేను జాగ్రత్తగా అడుగుపెట్టా. ఎప్పుడైతే నేను అడుగుపెట్టానో అక్కడ డోర్ ఉంది కదా! లిఫ్ట్ డోర్, మెటల్ డోర్. ఆ రిఫ్లెక్షన్‌లో నా ఫేస్, బాడీ అసలు ఏమీ కనిపించలేదు. నాకర్థం కాలేదు. కానీ నా వెనక ఒక 5 మీటర్స్ దగ్గర ఒక వైట్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. అది ఒక లేడీ. నాజూగ్గా కొంచెం వైట్ స్కిన్‌తో తనైతే ఉంది. ఒక తెల్ల చీర కట్టుకొని, జుట్టు మొత్తం ప్యూర్ నలుపు. అది తన దగ్గరగా కాళ్ళ వరకు వస్తుంది. తను అలాగే నిలబడి ఉంది. కానీ తన తల అయితే కొంచెం పక్కకి తిప్పి కిందకు ఉంది. అది చూసిన వెంటనే నా ఊపిరి అక్కడే ఆగిపోయింది. వెంటనే నేను వెనక్కి తిరిగి చూసాను. కానీ వెనకసలు ఏమీ లేదు. మొత్తం ఖాళీ. కానీ అదే సమయంలో ఆ ట్యూబ్ లైట్ అయితే ఫ్లికర్ అవ్వడం మొదలైంది. మళ్ళీ సేమ్ స్మెల్, కానీ ఈసారి స్ట్రాంగ్‌గా వస్తుంది. అదే మల్లెపూల వాసన. మళ్ళీ ఏంట్రా ఇది అని నేను ఆహ్, లిఫ్ట్ వైపు చూస్తే ఆ రిఫ్లెక్షన్‌లో సేమ్ లేడీ నాకు కనిపిస్తుంది. స్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ లొకేషన్‌లో. దాని తర్వాత ఒక వారం అలా గడిచిపోయింది. ఏం జరగలేదు. ఒకరోజు రాత్ర నేను నా ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం కోసం లిఫ్ట్‌ని యూజ్ చేశా. అది అరౌండ్ 3 అవుతుంది రాత్ర. పాత లిఫ్ట్ అవ్వడం కారణంగా అది కొంచెం స్లోగా మూవ్ అవుతోంది. సౌండ్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఫిఫ్త్ ఫ్లోర్ మరి ఫోర్త్ ఫ్లోర్ మధ్యలో అది సడెన్‌గా ఆగిపోయింది. లైట్స్ ఒక 2 సెకన్లు మొత్తం ఆఫ్ అయిపోయాయి. తర్వాత డిమ్‌గా ఒక యెల్లో లైట్ అయితే వచ్చింది. అదే సమయంలో నా ఒళ్ళు కొంచెం గడ్డ కట్టిగా చలిలాగా అనిపించింది. మొత్తం చర్మం అంతా. అప్పుడు నాకర్థమైంది. నేను ఒంటరిగా లేను అని. తను నా వెనకాల కోణంలో నిలబడి ఉంది. కరెక్ట్‌గా ఆ లిఫ్ట్ గోడ వైపు చూస్తూ. అది నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పడుకు నేను లిఫ్ట్‌లో ఉన్నంత సేపు స్టార్టింగ్ నుంచి తను ఇక్కడే ఉందేమో అని. కానీ నా కళ్ళు తనని చూడాలని అస్సలు అనుకోవట్లేదు. తను సేమ్ శారీ కట్టుకుంది.
వయసు మాక్సిమం అరౌండ్ యంగ్ లేడీయే అని నేను చెప్పగలను. తను స్లోగా నా వైపు తిరగసాగింది. జుట్టు ఏదో తడిపేసినట్టు తడిగా ఉంది. అక్కడ వింతేంటంటే తన కాళ్ళు అసలు నేలని తాకట్లేదు. అవి కాళ్ళు తేలుతున్నాయి. అక్కడి నుంచి ఇంకా కదలలేదు. అసలు సౌండే చేయలేదు. లిఫ్ట్ అక్కడే ఆగిపోయింది. అది మాత్రం జరగడం ఈ సంఘటన జరగడం కామన్ అని అయితే నాకు అనిపించలేదు. నేను అక్కడున్న అన్ని బటన్స్ నొక్కాను. కానీ ఒక్కటి పని చేయలేదు. అప్పుడే సడన్‌గా లిఫ్ట్ ఒకేసారి షేక్ అయింది. కానీ ఆ డోర్స్ అయితే మూసే ఉన్నాయి. కానీ లైట్ అయితే ఇప్పటివరకు బ్లింక్ అయ్యేది కొంచెం స్టడీ అయింది. తను మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది. చాలా స్లోగా, స్మూత్‌గా. కానీ మనిషిలా అయితే కాదు. నాకు తనను చూసి చాలా జాలేసింది కాసేపు. ఎందుకంటే తను ఆత్మ అని తెలుసు. చాలా యంగ్‌గా ఉంది అని తెలుసు. ఎలా చనిపోయి ఉంటుంది. అలాగే తన మొఖం వైపు చూస్తున్న జాలితో. కానీ తన కళ్ళు నార్మల్‌గా అస్సలు లేవు. ఆ కళ్ళు మొత్తం తెలుపు కనిపించట్లేదు. మొత్తం అదేదో బ్లాక్ హోల్స్‌లా 2 కళ్ళు. ఆకలి లైట్ కూడా దాన్ని అబ్జార్బ్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తను ఒక్కసారి కూడా కళ్ళు ఆర్పలేదు. నన్నే చూస్తుంది. అప్పుడు అక్కడ వచ్చే పువ్వుల వాసన చేంజ్ అయ్యి అదేదో కుళ్ళిపోతున్న వాసన వస్తుంది. తను అప్పుడు కొంచెం కొంచెంగా స్మైల్ చేయడం మొదలుపెట్టింది. అది మామూలు స్మైల్ అయితే కాదు. తను ఏ రకంగా ఫీల్ అయిందో తెలీదు కానీ నాకది క్రీపీనెస్ ఒళ్ళంతా తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ స్మైల్‌కి కాంబినేషన్ ఆ కళ్ళు ఇంకా భయపెడుతున్నాయి. అది చూసి నాకు ఊపిరి పీల్చడం కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. నాకసలు అక్కడి నుంచి బయటపడడం ఎలాగో అర్థం కావట్లేదు. కానీ అదే సమయంలో లైట్‌గా డోర్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇంకా నేనైతే అక్కడి నుంచి పరుగులు తీశా. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది. 2 రోజుల తర్వాత నేనింకా అద్దె డబ్బులు వెనక్కి తీసుకున్నాను. అప్పటికి అతను స్మోకింగ్ అయితే ఆపలేదు. ఎప్పుడు చూసినా ఏదో సిగరెట్ కాలుస్తూనే ఉంటున్నాడు. తనైతే సెక్యూరిటీ డిపాజిట్ నాకు వెనక్కిచ్చేసాడు. ఇంకా సెవెంత్ ఫ్లోర్ లేదు, తొక్క లేదు అనుకుని ఆ సిటీలోనే ఒక డిఫరెంట్ అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్‌కి మూవ్ అయ్యా. అది కొంచెం మోడర్న్‌గా, బ్రైట్‌గా ఉంది. విండోస్ కూడా బాగున్నాయి. కానీ కొన్ని సార్లు నా హాల్‌వేలో లైట్స్ అయితే ఫ్లిక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కొన్నిసార్లు డార్క్ రూమ్‌లో నేను నడుస్తానో, నేను తనని మళ్ళీ చూస్తా. నా రిఫ్లెక్షన్‌లో సేమ్ యంగ్ లేడీ వైట్ శారీలో సైలెంట్‌గా అలాగే నుంచుని నన్ను చూస్తుంది. తన కళ్ళు ఇప్పటికీ మారలేదు. నల్లని గోలికాయ లాంటి భయంకరమైన కళ్ళు. కానీ నేనైతే తనని పూర్తిగా చూడను. కొంచెం చూసామా లేదా అన్నట్టుగా తనని పూర్తిగా గమనించను. తనింకా నాతోనే ఉంది. మళ్ళీ నన్ను ఎక్కడో బంధించి భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. లేదా మరి ఇంకేంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీ ఎలా ఉంది? అది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్, వీలైతే షేర్. ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ మళ్ళీ ఒక హారర్ స్టోరీతో తిరిగి వచ్చేస్తా.